మన తోడుగా ఆదరణకర్తగా మన అండగా పరిశుద్ధాత్ముడుండగా భయముండునా మన యాత్రలో ధైర్యమిచ్చును ప్రతి కదలికలో భయముండునా మన యాత్రలో ధైర్యమిచ్చును ప్రతి కదలికలో పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము శక్తినిచ్చే అస్త్రము పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము నూతన జీవన ఆరంభము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ శుభము కలుగును గాక. ప్రియా దేవుని బిడ్డారా, మరొక వారం మనం అందరం కలుసుకొని ఈ రీతిగా దేవుని ఘనపరిచే, ఈ రీతిగా దేవుని మహిమపరిచే ధన్యత దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. నిజంగా మనం ఎంత కృపను పొందిన వారం. ప్రియా దేవునివారా, దేవాతి దేవుడు మన జీవితాలను ఆశ్రయ దుర్గము నడిపిస్తున్నాడు. నిజంగా ఎన్ని అద్భుతాలండి, ఎన్ని అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యమాత్రం, ఎన్నో సూచక క్రియలు దేవుడు చేస్తూ ఉన్నాడు. అయినప్పటికీ దేవుడ ప్రజలు వారి జీవితంలో దేవుని పట్ల నమ్మకత్వాన్ని కోల్పోతున్నారు. దేవుడ గమనించండి, ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే ఈ ప్రోగ్రాం యొక్క ప్రత్యక్ష ఏంటంటే నమ్మకం అనేది, మనము నమ్మకంగా ఉండడం అనేది. అందరూ కళ్ళు మూసుకోండి. దయచేసి మీకు వాటర్ బాటిళ్ళు, ఆయిల్ బాటిల్ దగ్గర పెట్టుకోండి. దీని వల్ల చివరిగా ప్రార్థన చేస్తాను. చివరి ప్రార్థనప్పుడు మీ రోగములు, మీ వ్యాధులు ఎక్కడెక్కడ ఉన్నాయో చేతులు పెట్టుకొని ప్రార్థన చేయబోతున్నాను. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. వాక్యానికి ముందు ప్రార్థన చేస్తాను. వాక్యం ప్రార్థన చేపిన తర్వాత అందరూ వాక్యం విని, వాక్యం తర్వాత స్వస్థత ప్రార్థన చేస్తాను. అందరూ కళ్ళు మూసుకోండి. ప్రేమ, కృప, కనికరం గల తండ్రి, మంచి దేవుడా, మహోన్నతుడానికి వందనాలు. అవును ప్రభా, ఈరోజు ప్రభా మా జీవితంలో తండ్రి ఎంత నువ్వు కృప చూపుతున్నావు ప్రభా. నాయన కృప 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 నాయన, పర్వతములు తొలగిపోయినా మెట్టెల తాత నా కృపని విడిచిపోదన్నావు ప్రభా. అయ్యా ఈరోజు కేవలం నీ కృపే నాయన. ఈరోజు ప్రభా అయ్యా మా ప్రేక్షకుల పట్ల ప్రభా ఎంత కృప చూపుతున్నందుకే వందనాలు వందనాలు తండ్రి. మరొకసారి కనికరించుము నాయన, కటాక్షించుము నాదా, నువ్వు బలపరిచి మహిమని పొందు ప్రభా. నేను కాదు నీ బిడ్డలతో మాట్లాడి గొప్ప ఉద్యోగం రగిలింపజేసి ఆత్మీయంగా బలపరిచి అనేక ఆత్మలు పట్టబడి అనేక జీవితాలను తిప్పబట్టకు నీ సాయం అందించి మహిమని పొందమని ఈ ప్రోగ్రాం అందరికీ ఆశీర్వాదకరంగా నువ్వు అభిషేకించి మహిమా ఘనత ప్రభావములు పొందమని యేసయ్య అతి ప్రశస్తమైన నామమున బతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రియా దేవులారా, దయచేసి గమనించండి. కీర్తనలు 46వ అధ్యాయము 1-3 వచనాలలో చక్కని మాటలు రాయబడి ఉన్నాయి. ఏమిటంటే, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమైనాడు, ఆపత్కాలములో ఆయన నమ్మదగిన సహాయకుడు, కావున భూమియు మార్పు నంది నడి సముద్రంలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించినను, ఆ పర్వతములు పొంగినను కదలకుందుము. హల్లెలూయా, భయపడుకుందుము అంటున్నాడు. ఎంత చక్కని మాట, ఎంత మంచి మాట దేవుని బిడ్డారా, గమనించండి. ప్రియ దేవులారా, ఈరోజు నిజంగా దేవుడు మనకు ఆశ్రయము దుర్గమైనాడు, ఆపత్కాలంలో ఆయన మనకు నమ్మదగిన సహాయకుడు, కావున భూమిని మార్పు నంది నడి సముద్రంలో పర్వతములు మునిగను, వాటి జలములు ఘోషించిన. చూసాను చక్కని మాట. ప్రియమైన ఈరోజు వాస్తవంగా నువ్వు నిజంగా దేవుని పట్ల నమ్మకత్వాన్ని కోల్పోతున్నావు. కోల్పోక దేని బిడ్డ, దేవుని పట్ల నమ్మకాన్ని పెంచుకో. దేవుని పట్ల నమ్మకాన్ని ఇంకా ఎక్కువగా నువ్వు కలిగి ఉండాలి. నమ్మకాన్ని నువ్వు చాలా పెంచుకోవాలి. ఇంకా నమ్మకం అనేది కుప్పగులిపోవద్దు. నమ్మకం అనేది నమ్మాలా. ఎందుకండి ఈరోజు మానవ జీవితంలో ఎందుకు దేవుడు నమ్మలేకపోతున్నారు? నీ కొరకు ప్రాణం పెట్టాడు కదా దేవుడు, నీ కొరకు సమస్తము దేవుడు సమర్పించాడు కదా దేవుని బిడ్డ. కాబట్టి ఈరోజు మనకు ఆశ్రయ దుర్గమైనాడు, ఆపత్కాలములలో మనకు నమ్మదగిన సహాయకుడు. నువ్వు ఎప్పుడైతే ఆ దేవుని పట్ల పరిపూర్ణమైన నమ్మకం నువ్వు కలిగి ఉంటావో, ఆయన ఏంటంట, అప్పుడు ఆపత్కాలముల నమ్మదగిన సహాయం అయినాడు దేవుడు నీ పట్ల. దేవుడు ప్రియా దేవుని బిడ్డారా, గమనించండి. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, ఆయన జీవితంలో నమ్మదగిన సహాయకుడు. అంత గొప్ప దేవుడు మన నమ్మదగిన సహాయకుడిగా ఉన్నాడు. కానీ నువ్వెలాగున్నావు? నమ్మకము కోల్పోయిన వ్యక్తిగా ఉన్నావు. దేని బిడ్డ, నమ్మకాన్ని తుంగలో తొక్కేశావు, నమ్మకాన్ని దేని బిడ్డరా వదిలేశావు. అప్పుడు అంటావు, నా దేవుడిని నమ్ముకున్న తర్వాత ఏమైంది? నమ్ము,
పరిపూర్ణంగా నమ్ము, ఇంకా నమ్ము, ఇంకా నమ్ము. నీ నమ్మకంలో చాలా లోపం ఉన్నది, నీ నమ్మకంలో చాలా అవిధేయత ఉన్నది, నీ నమ్మకంలో అవినీతి ఉన్నది, నీ నమ్మకంలో మోసం ఉన్నది, నీ నమ్మకంలో చాలా బలహీనత ఉన్నది. ఆ బలహీనతను దేవుడు ఇప్పుడే తీసేస్తున్నాడు నీలో. అయితే కింద ఏమంటున్నాడు చూడండి అక్కడ, కావున భూమి మార్పు నంది నడి సముద్రంలో పర్వతములు మునిగినను వాటి జలములో ఘోషించినను నగరము కట్టినను పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడకుందుము. చూసారా దేవుని బిడ్డ, పర్వతములో తొలగిపోయినా, మరి అదే రీతిగా జలములు ఘోషించిన, మరి పర్వతములు మునిగిపోయినా, నడి సముద్రంలో మునిగిపోయినా నువ్వేం భయపడద్దు. నో భయపడకు దేవుని బిడ్డ. సముద్రంలో పర్వతములు మునిగిపోతున్నాయి, అవన్నీ ఘోషించినాయి, అదే రీతిగా నీరు కట్టి సమస్తము మునిగిపోతున్నప్పటికీ నువ్వు భయపడకు. నమ్మకం అనేది బయటికి తీస్తుంది. హల్లెలూయా. అవును దేవుడే. గమనించండి, ఒకరోజు నా జీవితంలో నేను ఈదడానికి ఒక బావికి వెళ్ళాను. బావికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, నాకు దేవుడా ఈదడానికి రాదు. ఈదడానికి రానప్పుడు నేను లోపలికి మునిగిపోతున్నాను. చాలా పెద్ద బావి, సుమారు 5 స్తంభాల లోతుగల బావిలో పడిపోయాను. పడిపోయినప్పుడు ఏం జరిగిందంటే, సుమారు సగం వరకు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నాకు అనిపిస్తుంది, అయ్యో నన్ను రక్షించే దేవుడు ఏడు అన్నప్పుడు నాకు ఒక మంచి మాట వినబడుతుంది ఆ నీళ్ళల్లో. ఏమంటే, నువ్వు దేవుణ్ణి నమ్ము, నువ్వు బ్రతుకుతావు అన్నాడు. అనగానే నమ్మడం అంటే అప్పుడు నేను పశ్చాత్తాపడి ఏం చేస్తున్నాడు దేవుడు గమనించండి. అప్పటిదప్పుడు నమ్ము అన్న మాట నాకు వచ్చినప్పుడు, అవును ప్రభా నేను నమ్ముతున్నాను అన్నప్పుడు, అప్పుడు ముక్కు నోరు మూసుకున్నప్పుడు తేలికగా బయటకు వచ్చాను. సగం బావిలకించి తేలికగా బయటకు వచ్చాను. బయటకు వచ్చి దేవుని బిడ్డలారా ఒక చిన్న రాత్రి పట్టుకొని ఒడ్డునెక్కేశాను. నాతో పాటు వచ్చిన చాలామంది స్నేహితులందరూ కూడా నేను పడిపోయిన వెంటనే అందరు పారిపోయారు. మరలా నేను మునిగిపోయి బయటికి వచ్చే వరకు ఎవడూ లేడు, అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు అనిపించింది, నిజంగా ఈ స్నేహితులు ఇలాంటి స్నేహితులా? నేను పడిపోయినప్పుడు నన్ను దూకి ఈత వచ్చేవారు ఉన్నారు, నన్ను రక్షించడం లేరు, కానీ దిల్బరా అందరూ పారిపోయారు. నిజంగా అంటే దేవుడు నమ్ముతున్నాడు. ఇక్కడ ఏమంటారు, నేను నమ్మదగిన సహాయం అంటున్నాడు. కాబట్టి నీ జీవితంలో ఎలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ ప్రియాది బిడ్డ, దేవుడు నిన్ను ఆదుకునే దేవుడు, దేవుడు నిన్ను ఆదుకొని ఆదరించే దేవుడి విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. అదే రీతిగా కీర్తనలో 84వ అధ్యాయము 11, 12 వచనం చదువుతాం చూడండి. ఇక్కడ దేవుడైన యెహోవా సూర్యును కేడమైనాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. సైన్యములకు అధిపతి యెహోవా నీయందు నమ్మికించువారు ధన్యులు. హల్లెలూయా. ఎంత చక్కని మాట చూసారా? ఎంత శ్రేష్టమైన మాటను దేవుడు ఇక్కడ చూపిస్తున్నాడు మన జీవితంలో. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమై ఉన్నాడు. ప్రియమైన సూర్యుడును కేడమై ఉన్నాడు. ఆ దేవుడు మన జీవితంలో సూర్యుడు కేడమై ఉన్నాడు. మనందరికీ తెలుసండి, సాధారణంగా చూస్తాం కదా, అరిచేయబట్టి సూర్యుడిని ఆపగలుగుతారు ఎవరైనా? ఆపలేరు. ఆ సూర్యుడిని ఆపకపోతే నా దేవుడు కేడమైన నా దేవుణ్ణి ఎవరు ఆపగలుగుతారండి? ఆపలేరు. అందుకే కిందేమంటుంది ఇక్కడ, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించువాడు. ఏమనుగ్రహించువాడంట? నీకు కృప అనుగ్రహించువాడు, నీకు ఘనత కూడా ఇచ్చే దేవుడు. నువ్వు గణీనుడుగా కాదు, ఏదో నిందా దూషణ పాలైపోయిన నీకు దిలవరా దేవుడిచ్చే ఘనత చాలా గొప్పది. అది ఎలాగిస్తున్నాడు? మొట్టమొదటిగా దేవుడు నీ పట్ల కృపను విస్తరింపచేస్తున్నాడు, కృపను ఇచ్చి ఘనతనిస్తున్నాడు. ఎంత గొప్ప ధన్యత కదా! నువ్వు అంటే నువ్వు కృపను కోల్పోయావు, కృప నుంచి బయటికి వెళ్ళిపోయావు, కృపను మర్చిపోయావు, కృపను వదిలిపెట్టావు. అయినప్పటికీ నా దేవుడు సూర్యుడును కేడమైనాడు కాబట్టి ఆయన కృప నీ దగ్గరికి వస్తూ ఉంది. ఆ కృపయే నీకు ఘనత ఇస్తుంది. ఎప్పుడైతే నువ్వు కృపను పొందుకుంటావో అప్పుడు నువ్వు ఘనత పొందుకుంటావు. కాబట్టి దేని బిడ్డ గమనించము. ఇంకొక మాట ఏమంటున్నాడు, నువ్వు ఎప్పుడైతే కృపను పొందుకుంటావో, ఎప్పుడు ఘనత పొందుకుంటావో అప్పుడు నీ జీవితం ఎట్లుందంట? యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు, సైన్యములకు అధిపతి యెహోవాను ఎందు నమ్మికించువారు ధన్యులు. ఎట్లండి? ఎప్పుడైతే కృపను పొందుకుంటావో, ఎప్పుడైతే ఘనత పొందుకుంటావో అప్పుడు నీలో ఏముండాలా? యథార్థంగా ప్రవర్తించాలా. కృప పొందుకొని సరిపోదు, నీ ఘనత వస్తుందని సరిపోదు. కృప ఘనతను పొందినప్పుడు అప్పుడు యథార్థంగా ప్రవర్తించాలి. యథార్థంగా ప్రవర్తించే వారికి ఏ మేలు చేయక మానను అన్నాడు. అవును, నా జీవితంలో నేను ఒక మంచి బిజినెస్ చేస్తూ ఉన్నప్పుడు, చాలా కొన్ని లక్షల బిజినెస్ చేస్తూ ఉన్నప్పుడు ప్రియమైన టోటల్గా లాస్ అయిపోయాను. లాస్ అయిపోయినప్పుడు నేను అనంతపురం లాడ్జిలో ఉన్నప్పుడు చివరికి నా దగ్గర ఏ ఆదాయం లేదు. అప్పుడు నేను అనుకున్నాను, ఇక లోకం వదిలి పెట్టేసేయాలా,
ఇక అందరికి మోసం చేయాలి, అందరికి అన్యాయం చేయాలనుకున్నాను. కానీ దేవుడు ఆ లాడ్జ్లో నాతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఓ నా కుమారుడా, నీ కృపయు ఘనత నేను ఇచ్చి ఉన్నాను, యథార్థంగా ప్రవర్తించువానికి ఏ మేలు చేయక మానను అన్నాడు. అప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. అయ్యో దేవా, ఏంటి నా జీవితంలో ఏంటి ప్రభా, ఇంత నష్టం వచ్చిందాక నువ్వెందుకు ఊరుకున్నావు ప్రభా అన్నప్పుడు ప్రభు అన్నాడు, నా కుమారుడా, బిజినెస్ అంతా బాగుంది, కానీ నీలో యథార్థత కోల్పోయావు. నా కృపను బట్టే బిజినెస్ స్టార్ట్ చేశావు, నా ఘనతను బట్టే ఆర్థికంగా నీకు ఎంతో సాయం అందింది. అన్నిటి తర్వాత వాటన్నిటి నిలవాలంటే నీకేం కావాలా? నీకేమి లేదు, యథార్థత లేదు అన్నాడు. అన్నప్పుడు దేవుని బిడ్డ నిజంగా ఎంత బాధపడ్డానంటే కుమిలి 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 ఏడ్చాను. చివరికి నా జీవితం ఇంకా అప్పుడు అనుకున్నాను, ఎందుకు ప్రభా నా జీవితం అనుకున్నప్పుడు యథార్థంగా ప్రవర్తించడానికి ఏ మేలు చేయకమా అన్నాడు. ఆ రోజు నుంచి దేవుని బిడ్డ ఈ రోజు వరకు కూడా నేను అంతా వదిలిపెట్టేసేసి దేవుని మాటకు లోబడి యథార్థంగా ప్రవర్తించి యథార్థంగా సేవ చేసి యథార్థంగా ప్రభు కొరకు జీవిస్తున్నాను. ఇప్పటి వరకు దేవుడు ఏ లోటు చేయలేదు, ఇప్పటి వరకు ఏ కొదువు లేదు. కాబట్టి దేవుడా, ఈరోజు నిజంగా దేవుని కృపను బట్టి నీకు ఉద్యోగం వచ్చింది, దేవుని కృపను బట్టి దేవునికి డబ్బు వచ్చింది, దేవుని కృపను బట్టి నీకు ఆస్తి వచ్చింది, నీ పేరు ప్రతిష్టత పెరిగింది, నీకెంతో ఘనత వచ్చింది. చివరికి ఇప్పుడు ఘనత కోల్పోతున్నావు, ఇప్పుడు చివరికి నీకున్న ఆస్తి కోల్పోతున్నావు, చివరికి ఉద్యోగం కోల్పోతున్నావు, చివరికి అన్నీ కోల్పోతున్నావు. ఎందుకో తెలుసా? నీలో యథార్థత లేదు కాబట్టి. యథార్థత లేదు కాబట్టి నీ జాబ్లో ప్రమోషన్ లేదు, యథార్థత లేదు కాబట్టి నీ ఆస్తి నిలవట్లేదు, యథార్థత లేదు కాబట్టి నీ జీవితంలో దేవుని యొక్క కృపను కోల్పోతున్నావు. కాబట్టి దేవుడా, చాలా జాగ్రత్తగా నీ జీవితంలో ఇటు యథార్థతను కలిగి ఉండు. అప్పుడు చూడు, ఆమె ఛాలెంజ్, చూడు, యథార్థత కలిగి ఉండు, నీ సర్వము సమస్తము దేవుడు ఇస్తాడు. నీలో యథార్థత లేకపోతే ఎంత ప్రయోజనం అవసరం లేదు. యథార్థత లేకపోతే ఒంటి నిండా బంగారం వేసుకున్న ప్రయోజనం లేదు. యథార్థత లేకపోతే నువ్వు ఏసీలో కూస్తున్నా ప్రయోజనం లేదు. నీ యథార్థత లేకపోతే ఎంత పెద్ద ఉద్యోగం ఉన్నా ప్రయోజనం లేదు. యథార్థత లేకపోతే ఎంత ఆస్తున్న ప్రయోజనము లేదు. అదంతా కుప్పగులో పోతుంది. అవన్నీ కాపాడబడాలంటే నీ యథార్థతనే. నీ ఉద్యోగం కాపాడబడాలన్నా, నీ ఆస్తి కాపాడబడాలన్నా, నీకున్న హోదా కాపాడబడాలన్నా యథార్థత. హల్లెలూయా. యథార్థత. ఇంకేమంటే కింద చక్కని మాట, సైన్యములకు అధిపతగు యెహోవాను నమ్మిన వారందరూ ధన్యులు అంటుంది కదా. యథార్థంగా ప్రవర్తించి ఏ మేలు చేయకుండా దేవుడు మేలుతో తృప్తిపరుస్తున్నాడు. అదే రీతిగా నీ దేవుడిని నమ్మినావు కాబట్టి నువ్వు ధన్యుడు అంటున్నాడు. మరి అదే రీతిగా చూద్దాం మరొకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయము 31-32 వచనాలు. కాబట్టి ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని చింతపడకుడి, అన్ని జనులు వీటన్నిటి విషయమే చింతపడుతున్నారు, ఇవన్నీ మీకు కావాలని పరలోకమందున తండ్రికి తెలియను. చూసారా ఏమిటా? యథార్థత ఎట్లుంటుందంటే చాలా మంచిది, చాలా చక్కని చెప్పాలంటే. చూసారు కదా. కాబట్టి ఏమి తిందుమా, ఏమి తాగుదుమా అని, ఏమి ధరించుకుందామని చింతపడకుడి. ఎందుకు చింతపడుతున్నావు? నీలో యథార్థత లేదు కాబట్టి ఏమి తినాలా, ఏమి ధరించుకోవాలా, ఏమి త్రాగాలా అని నువ్వు అనుకుంటున్నావు. దేవుడే గమనించండి, ఎంత యథార్థత లేని జీవితం చూడండి. వాస్తవంగా తినడానికి తిండి కోల్పోతున్నావు, త్రాగడానికి నీళ్లు కోల్పోతున్నావు, కట్టుకోవడానికి వస్త్రములు కోల్పోతున్నావు. ఎంత కోల్పోతున్నావో చూసావా? జాగ్రత్తగా బి వెరీ కేర్ఫుల్ ప్రియా దేవుని బిడ్డారా. అదే రీతిగా మాట్లాడు, అన్యజనులు వీటన్నిటిని విషయమే విచారింతురు, ఇవన్నీ మీకు కావాలని పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి యథార్థత కలిగి ఉండు, యథార్థత కలిగి ఉండు. నీకేమి కావాలో పరలోకపు తండ్రికి తెలుసు దేని బిడ్డ, తెలుసు. కాబట్టి నువ్వు యథార్థత కలిగి ఉండి ఎప్పుడు ఏం కావాలో, ఎప్పుడు ఏమి ఇవ్వాలో, ఎప్పుడు ఏది చేయాలో దేవుడికి చేస్తాడు, దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి జాగ్రత్త కలిగి ఉండు. ఇంకొక మాట చెప్పాలని గమనించండి ఇక్కడ, కీర్తనలు 37వ అధ్యాయము 3, 4, 5 వచనాలు చదువుతాను గమనించండి ఇక్కడ. యెహోవా యందు నమ్మికించి మేలు చేయము, దేశమునందు నివసించు సత్యమును అనుసరించుము, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయమును వాంఛలని తీర్చును, నీ మార్గములని యెహోవాకు అప్పగింపుము, అవును ఆయనను నమ్ముకునుము, ఆయన కార్యములు నెరవేర్చుము. హల్లెలూయా. చూస్తారా ఎంత చక్కని మాట, ఎంత మంచి మాట. ఇక్కడ యెహోవా యందు నమ్మికించి మేలు చేయాలంట. అదే రీతిగా ఏమంటుందో గమనించండి, దేశమందు నివసించు సత్యమును అనుసరించమంటున్నాడు. చూస్తాడండి, దేశమందు నివసిస్తున్న నువ్వు సత్యం అనుసరించాలా, సత్యమును అనుసరించాలా, అన్యాయంగా సత్యం అనుసరించాలా. ఇంకొక మాట ఏమంటుంది ఇక్కడ, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. హల్లెలూయా.
ఎంత చక్కని మాట. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ఓ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, ద గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. నిజంగా ప్రియమైన బిడ్డ, యేసయ్యలో ఎంత చక్కని దీవెన ఉందో, యేసయ్యలో ఎంత గొప్ప ఆశీర్వాదం ఉందో, యేసయ్యలో ఎంత గొప్ప మంచి మనసున్నదో, యేసయ్యలో ఎంత గొప్ప ప్రేమ ఉన్నదో చూడు దేవుని బిడ్డ. ఇక్కడ ఏమంటుండు, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలన్నీ తీర్చును. నిజంగా నువ్వు దేవుని బట్టి సంతోషిస్తే, యేసయ్యని బట్టి సంతోషిస్తే నీ హృదయ వాంఛలన్నీ తీరిపోతుంటాయి. నువ్వు యేసయ్యందు సంతోషమే నీకు లేదు, కానీ నీ వాంఛలు తీరాలా, నా వాంఛ తీరాలా, నా వాంఛ తీరాలా, నేను అనుకునేది ఒకటి జరిగేది ఒకటి, అనుకునేది ఒకటి జరిగేది ఒకటి, పాస్టర్ గారు ప్రవచనం చెప్పండి, పాస్టర్ గారు అని చేయండి అంటే కాదు దేవుని బిడ్డ. నువ్వు మొట్టమొదటి సంతోషించు, దేవుని బట్టి సంతోషించు, నీ హృదయ వాంఛలన్నీ దేవుడు తీర్చేస్తాడు. ఇక్కడ ఇంకా తర్వాత ఏమంటుంది ఇక్కడ, నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకునుము, ఆయన నీ కార్యములన్నీ నెరవేర్చును. చూసారా ఎంత చక్కని మాట కదా. నీ మార్గములన్నీ యెహోవాకు అప్పగించు. నీ మార్గంలోని నువ్వు నివసించే ప్రతి మార్గం, నువ్వు సంచరించే ప్రతి మార్గము దేవునికి అప్పగించు. దేవునికి అప్పగించినప్పుడు ఏమవుతుందంటే, దేవుని గమనించండి, ఆయన నమ్ముకునము, అప్పుడు నీ కార్యములన్నీ సఫలమైపోతుంటాయి. చక్కని మాట, మంచి మాట కదా. ఈరోజు నీ కార్యం అప్పగిస్తావా, ఈరోజు నీ తోవలు అప్పగిస్తావా, నీ మార్గం అప్పగిస్తావా, నీ జీవితాన్ని మెలకువ కలిగి ఉంటావా? అదే సామెతలు 3వ అధ్యాయము 5-6 వచనం చూడండి. అక్కడ నీ సొబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మికుంచుము, నీ ప్రవర్తన అంతటి ఆయన అధికారముకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన త్రోవలన్నీ సరళము చేయను. చూసారా ఎంత చక్కని మాటలండి. అబ్బా, ఎంత మధురమైన మాటలు ప్రభు మాట్లాడుతున్నాడు. జుంటి తేనె దార కంటే కూడా మధురమైన మాటలు ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నిజంగా నీ సోబుద్ధిని ఆధారం చేసుకుంటున్నావు. నీ సోబుద్ధిని ఆధారం చేసుకోక దేవుని బిడ్డ, నీ పూర్ణ హృదయంతో యెహోవాయందు నమ్మికించుము. ఎట్లుండాలా? యెహోవాయందు నమ్మికించాలా. నీ పూర్ణ హృదయంతో యెహోవాయందు నమ్మికించాలి. చాలామంది సోబుద్ధిని ఆధారపడతారు. చూడు, నాకు ఎంతమంది తెలివి ఉన్నది, ఎంత నా తెలివితో సంపాదించినా, నా శక్తితో సంపాదించినా, నా బలంతో సంపాదించినా, నా మాటతో సంపాదించినా, నా చదువుతో సంపాదించినా, దేంతో ఏది సంపాదించినా ప్రయోజనం లేదు. ఎందుకు? సోబుద్ధిని ఆధారం చేసుకున్నది అది నీ దగ్గర నుంచి దూరం అయిపోతుంది. హల్లెలూయా. కాదు, నీ పూర్ణ హృదయముతో దేవునందు నమ్మికించుము, నీ ప్రవర్తన అంతటేందు ఆయన అధికారం ఒప్పుకో. నీ ప్రవర్తన ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నావో నీ ప్రవర్తన నీకు తెలియదా? ఎందుకలా మోసపోతున్నావు? ఎందుకలా తొందరపడుతున్నావు? గలిబిలి చెందుతున్నావు? తొందరపడ్డ వారు దారి తప్పుతున్న వాక్యం సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి ఈరోజు నీ ప్రవర్తన అంతటేందు ఆయన అధికారం ఒప్పుకో. దేని బిడ్డ, నీ ప్రవర్తన నీకు తెలుసు, ఎవరికి తెలియదు, నీకు తెలుసు, దేవుడికి తెలుసు కదా. నీ ప్రవర్తన ఎలాంటిదో ఎలాగుందో దేవుని తెలుసు, నీకు తెలుసు. కాబట్టి నీ ప్రవర్తన అంతటేందు ఆయన అధికారం గొప్ప. అందుకే దేవుడు అంటున్నాడు, అవునయ్యా, మానవుల ప్రవర్తన నాకు తెలుసు, వారి ప్రవర్తన వారికి తెలుసు, నాకు తెలుసు, అంతే, వేరే తెలియదు. కాబట్టి దేవుడు గమనించండి, నీ ప్రవర్తన ఏంటంటే దేవుడికి తెలుసు, నీకు కూడా తెలుసు. ఒప్పుకో. నీ ప్రవర్తన అంతటేందు ఆయన అధికారం ఒప్పుకో, అప్పుడు ఆయన త్రోవలన్నీ సరళం చేస్తాడు. నీకు అన్ని త్రోవలు మేయబడ్డాయేమో ఏమిటా, నీకు అన్ని తోవలు తెరవబడాలంటే నీ ప్రవర్తన ఏమైందో చూసుకో ఒక్కసారి. నీ ప్రవర్తన నీకే ఇష్టం లేదు, నీ ప్రవర్తన నీ కుటుంబస్తులకే ఇష్టం లేదు, నీ ప్రవర్తన నీ మనసుకే నచ్చదు, నీ ప్రవర్తన ప్రార్థన దగ్గరికి రానియదు, నీ ప్రవర్తన మందిరానికి వెళ్ళనియదు, నీ ప్రవర్తన వాక్యం చదవనియదు, నీ ప్రార్థన నీతిగా జీవించనియదు, నీ ప్రవర్తన నీ విశ్వాసం ఎదగనియదు, నీ ప్రవర్తన ఎవరు కూడా దేవుళ్ళరా మెచ్చుకోకుండా చేస్తూ ఉంటుంది. కాబట్టి ఎందుకు బిడ్డ అలాంటి ప్రవర్తన కలిగి ఉన్నావు? ఇంకెంత కాలము దేవుని బిడ్డ? వద్దు దేవుని బిడ్డ, ఇప్పటికైనా సరి చేసుకో, ఇప్పటికైనా చక్కబెట్టుకో, ఇప్పటికైనా నీ ప్రవర్తన ఎంతంటదు ఆయన అధికారముకు ఒప్పుకో. దేవుని బిడ్డ, నీ త్రోవలన్నీ సరళం చేయబోతున్నాడు. మరొక వాక్యం చూసుకుందాం. ఇక్కడ లూకా సువార్త 12వ అధ్యాయము 32వ వచనం చదువుతున్న చూడండి. ఇక్కడ, చిన్నమందా భయపడకు, మీకు రాజ్యము అప్పగించుటకే మీ తండ్రికి ఇష్టమైనది. హల్లెలూయా. చిన్నమందా భయపడకు, దేవుని రాజ్యము నీకు అప్పగించుటకే తండ్రికి ఇష్టమైంది అంటాడు. ఎంత చక్కని మాట ప్రియ దేవుని బిడ్డ. నిజంగా దేవుని రాజ్యం నువ్వు కోల్పోతున్నావు. దేవుని రాజ్యం నీ వద్దకు వచ్చినది. ఆ దేవుని రాజ్యము నీకిచ్చుటనే తండ్రికి ఇష్టమాయను అంటాడు. ప్రభువా ప్రభువా అని ఎంతకాలం ప్రార్థన చేస్తావు? ప్రభా అని ప్రార్థించడు పరలోక రాజ్యం వెళ్ళడు, కానీ పరలోకమందు నా తండ్రి చిత్తము చేయువాడే ఆయన పరలోక రాజ్యానికి వెళ్తాను అంటాడు. అది బంద్ చేయి దేవుడా. ఇప్పుడు నీ జీవితం చక్క పెట్టుకో, నీ జీవితాన్ని సరి చేసుకో, నీ జీవితాన్ని ముందుకు కొనసాగించుము. ఎందుకంటే దేవుడిని చిన్నమందా భయపడకు అంటున్నాడు. చిన్నమందాను భయపడకు, నీ జీవితాన్ని కనికరించి కటాక్షించి నడిపించబోతున్నాడు. అదే రీతిగా మరొక వచనం గమనించి ఇక్కడ 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనం చదువుతున్న గమనించి ఇక్కడ, ఆయన మిమ్ముని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. హల్లెలూయా. చూస్తాడు, గమనించండి ఎంత చక్కని మాట, ఎంత మంచి మాట అంటున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఆయన మిమ్ముని గురించి
చింతిస్తున్నాడు. ఎందుకు చింతిస్తున్నాడు? నువ్వు చిన్న మందవు కాబట్టి, నీ ప్రవర్తన ఒప్పుకోవట్లేదు కాబట్టి, నువ్వు ఆయనను నమ్మకించట్లేదు కాబట్టి, ప్రియది బిడ్డ, ఇంకా నీ జీవితంలో వెనక్కి వెళ్తున్నావు కాబట్టి, నువ్వు ముందుకు వెళ్ళలేకపోతున్నావు కాబట్టి, దేవుని బిడ్డ నువ్వు ముందుకు వెళ్ళలేకపోతున్నావు కాబట్టి ఆయన చింతిస్తున్నాడు. ఎందుకు చింతిస్తున్నాడు? నువ్వు కష్టాలను అని చింతిస్తున్నాడు. నువ్వు బాధలో, నువ్వు నిందలో ఉన్నావని, నువ్వు దోషంలో ఉన్నావని, నువ్వు వాక్యం నెరవేర్చట్లేదని, నువ్వు వాక్యం లోబడతలేదని, దేవుని మాటకు లోబడతలేదని, దేవుని నువ్వు వెంబడించలేకపోతున్నావని నా దేవుడు చింతపడుతున్నాడు. అవును, చింతపడుతున్నాడు. కాబట్టి మెలకువ కలిగి ఉండు. ప్రభు నిన్ను ప్రేమించి, ప్రభు నిన్ను కటాక్షించి, ప్రభు నీ జీవితాన్ని అభివృద్ధి చేయబోతున్నాడు. ప్రభు ఇది మొదలుకొని నీ జీవిత చరిత్ర మార్చబోతున్నాడు. నీ జీవితాన్ని అభిషేకించబోతున్నాడు. ఇప్పుడే లబా కిరియలరబరబా అకురబా సెకంతలరబరబా ఇప్పుడే అభిషేకం దిగుతున్నది. ఇప్పుడే నీ మీదకి అభిషేకం వస్తూ ఉంది. నీ ఇంట్లోకి అభిషేకం శక్తి దిగుతూ ఉన్నది. అద్భుతాలు చేసే శక్తిని దిగుతూ ఉన్నది. ఆశ్చర్యమాత్రం శక్తి నీ పైకి వస్తూ ఉంటున్నది. నీ కుటుంబంలో సంచరిస్తూ ఉన్నది. నీ జీవితాన్ని మార్చే శక్తి దిగి వస్తూ ఉన్నది. హల్లెలూయా. ఓ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. రమా షకందల రబా రబా రబా. ఓ కళ్ళు మూసుకుని ప్రార్థన చేయబోతున్నాను. ఆ నూనె బాటిల్, ఆయిల్ బాటిల్ పట్టుకోండి. ప్రార్థన చేయబోతున్నాను. ఎక్కడ రోగం ఉందో అక్కడ చేయబెట్టుకోండి. నా దేవుడు స్వస్థపరిచే దేవుడు. నేను స్వస్థపరిచే యెహోవాను నేను. నీ జీవితాన్ని బాగు చేయవాడు నేను. నీ కొరకు చింతపడుతున్నాను. ఎందుకు చింతపడుతున్నానంటే నువ్వు రోగంలో కూడా చింతపడుతున్నాను. ఎందుకు చింతపడుతున్నానంటే నీ జీవితం అంతా కూడా నా వైపు తిప్పట్లేదు కాబట్టి నేను చింతపడుతున్నాను. ఎందుకు చింతపడుతున్నానంటే నీ ప్రవర్తన బాగలేదు కాబట్టి చింతపడుతున్నట్టున్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాము. ప్రతి కదలికలో పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము, శక్తినిచ్చే అస్త్రము, పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము, నూతన జీవన ఆరంభము. Thank you, Lord. Oh, thank you, Jesus. Lakora manderere. Oh, rabatiya la rabasa kantala raba. Oh, rikandala rabausi la raba raba raba. Rikendiria la rabausa konama shaketi la raba 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 raba. ఇప్పుడే దేవుని కార్యం జరిగించిన బిడ్డల పట్ల నాయన. అవును ప్రభా, వారి జీవితంలో యథార్థత కలిగి వారి ప్రవర్తనకు అధికారం కొప్పుకున్నటకు నాయన. అయ్యా నీ అందు నమ్మకించుటకు నాయన, వారి జీవితాల సత్యమును అనుభవించుటకు నాయన, నీ అందు సంతోషించి వారి త్రోవలను సరళం చేయబట్టకు సాయం అందించిన ఓ దేవా నీ కృప చూపయ్యా. ఇప్పుడే అయ్యా నీ కృప చూపు, నీ సాయం అందించి మహిమని పొందుము. నీ వాక్యం నెరవేర్చి వాక్యాన్ని ఫలింపచే. హల్లెలూయా. ఓ థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఓ లార్డ్ జీసస్. హల్లెలూయా. ఓ రాబర్ట్, ఇగో నీ జీవితాన్ని ముడుతున్నాను. ఓ రాబర్ట్, నీ జీవితాన్ని కనికరించబోతున్నాను. ఓ నా కుమారుడా, నీ ప్రవర్తన ఒప్పుకో. నీ ప్రవర్తన అంతటందు నా అధికారంకు ఒప్పుకో నా కుమారుడా. నీ త్రోవ సరళం చేయబోతున్నాను నా కుమారుడా. ఎంతకాలం నీ ప్రవర్తన అలాగని నీకు అనుకూలంగా మార్చుకుంటావు? నీ ప్రవర్తన బట్టి ఎంతకాలం ప్రజలను మోసగిస్తావు, నన్ను మోసగిస్తావు? ఓ నా కుమారుడా, ఇదిగో నీ ప్రవర్తన నా అధికారం ఒప్పుకో. ఇప్పుడే ఒప్పుకో. నీ జీవితాన్ని ఆశీర్వదించబోతున్నాను, ఆశీర్వాసనలో పెట్టబోతున్నాను. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఓ లార్డ్ జీసస్. హల్లెలూయా. ఓ రమాందిరి షకల రహంతిరియల రబ లకురమా సిరియల రబ షకంతల రబ రబ ఓ రకొందల రసికియ రబ షకంతల రబ. ఓ నా కుమారుడా డేవిడ్, ఇదిగో సత్యం అనుసరించు. నువ్వు మనుషులను చూస్తున్నావు, మనుషులకు చూడకు, సత్యం అనుసరించు. నీ గుండె గాయమును మాన్పబోతున్నాను. అవును, నువ్వు విపరీతం తలనొప్పితో బాధపడుతున్నావు. అవును, నీ బ్యాక్ పెయిన్తోనూ బాధపడుతున్నావు. నీ శరీరంలో అనారోగ్యంతోనూ బాధపడుతున్నావు నా కుమారుడా. ఇదిగో నా గాయములు నీకు స్వస్థత, నా హస్తములు నీకు స్వస్థత కుమారుడా. ఇదే స్వస్థత అనుభవించు. సత్యం అనుసరించి నీకు స్వస్థత కలుగుతున్నది కుమారుడా. ఇప్పుడు నేను స్వస్థపరుచున్నాను. నేను స్వస్థపరచు యెహోవాను నేనే. లకుర హందల రబా షకిరియా లకుర హంతల రమా షకల రబా. ఇర్మియా, ఇదిగో నీ సేవ ఆగిపోయింది నా కుమారుడా. నువ్వు ఆరంభించు నా కుమారుడా. ఎందుకంటే నా కుమారుడా, నీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులను బట్టి, అనేకమైన సమస్యలు బట్టి, ఆ కాలనీలో భయంకరమైన పరిస్థితులు బట్టి నీ సేవ ఆగిపోయింది. వద్దు నా కుమారుడా, నువ్వు కొనసాగము. నా కొరకు ప్రాణం పెడతానని చెప్పావు కదా, నా కొరకు నువ్వు జీవిస్తాను సెలవిచ్చినావు కదా కుమారుడా. నువ్వు నమ్ము కుమారుడా. నువ్వు విశ్వసించింది, నువ్వు ప్రమాణం చేసింది, నువ్వు ఒప్పుకునేది గట్టిగా పట్టుకో. విశ్వాసమునే గట్టిగా పట్టుకో. నువ్వు ఏ ప్రాంతంలో సేవ ఆగిపోయిందో ఆ ప్రాంతంలో సేవ స్టార్ట్ చేయబోతున్నాను. ఆ ప్రాంతం వాడుకోబోతున్నాను. ఆ ప్రాంతంలో ప్రవక్తకు నిలబెట్టబోతున్నాను. నీ కృపావరం ఇచ్చినాను కుమారుడా. నువ్వు దుఃఖపడకు, బాధపడకు. మరలా నువ్వు ఉద్యోగానికి వెళ్ళకు దేని బిడ్డ. నా పని చేయి, నీకు శ్రమలన్నీ పోతాయి. మరలా నేను దీవించి ఆశీర్వదించి
నేను బలపరచబోతున్నాను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. లకు రహందరి షకుల రబ ఓ రహొందల రమా సికెల రబ ఓ రమాందిరియల రబ స్వరూప ఇదిగో ఈ కుటుంబాన్ని ఆదుకోబోతున్నాను. నీ ఇంటికి నేనే సైన్యములకు అధిపతి యెహోవాను. ఇదిగో స్వరూప నీ ఇంటికి రక్షణ వచ్చింది. నీ భర్త ఎంతగా డ్రింకింగ్ చేస్తున్నాడని ఎంతగా నువ్వు బాధపడుతున్నావు. బాధపడకు బిడ్డ, నీ కన్నీరు నేను చూస్తున్నాను. అవును నా కుమార్తె, ఇక నీ ఉపవాసం నేను చూస్తున్నాను. నీ ప్రార్థన ఆలకించినాను. నీకు పత్యద్రం ఇవ్వబోతున్నాను. నీకు జవాబుని ఇవ్వబోతున్నాను. ఇదిగో నీ భర్తను మార్చబోతున్నాను. నువ్వు నీ భర్త నీ పిల్లలు కలిసి మందిరానికి వెళ్ళబోతున్నారు. భయపడకు నా కుమార్తె, నేను అండగా నీ కొండగా నీకు ఆశ్రయ దుర్గం ఉంటున్నాను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఓ రమా షకందల రబ ఓరి అందల రమౌ సీకే రబ. ఇంకా అనేకులు నా పేరు పిల్లలు బాధపడుతున్నారు. కాదని బిడ్డరా, దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడు. ఓ థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రభు మరొకసారి ప్రేమ చూసిన ప్రతి ఒక్కరిని దీవించినైనా ఆశీర్వదించము. మా ప్రేక్షకులకు ఆత్మీయంగా బలపరచము, ఆత్మీయంగా పట్టబడిస్తుంచము. ఎంతమంది రోగంతో ఉన్నారో, ఎంతమంది దురాత్మ దయ్యం మంత్రశక్తులు పీడించబడుతున్నారు, యేసు నామములో ఆ శక్తుల బలమంతా విరిగి పోవునుగాక. దాని బలమంతా విరిగిపోనుగాక. పాతాళంలో చితకొట్ట పడునుగాక. ప్రతి కట్టు ప్రతి బంధకాలు తగ్గిపోనుగాక. అనేకులకు స్వస్థత, విడుదల, ఆరోగ్యము కలుగునుగాక. అనేకుల దయ్యం నుంచి విడిపించ పాడునుగాక. దాని బలమంతా విరిగిపోనుగాక. పాతాను చెత్తుకొట్టబడునుగాక. తండ్రి, వీరి సంస్థల బలం విరిగిపోనుగాక. ఆర్థిక బలం విరిగిపోనుగాక. పాతాను చెత్తుకొట్టి సంరక్షించి ఆశీర్వదించమని, ప్రత్యేకంగా బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని మరొకసారి మా తేజమణి చర్చ్ మినిస్ట్రీని, సంఘ బిడ్డలను ప్రభా నన్ను కూడా కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి మహిమను పొందినట్లు భద్రపరచమని యేసయ్యా మరొకసారి ప్రభా మా పట్ల కృప చూపి నడిపిస్తూ వందనాలు తెలియజేస్తూ యేసే దేవుని బతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియదేవరా, మీ అందరూ కూడా ఎంతోమంది కాల్ చేస్తున్నారు. చాలా సంతోషం, చాలా ఆనందము. ఈ ప్రోగ్రాం కొనసాగాలంటే భారభరితమైనది. ఇంకా రాబోయే దినాలలో ఇంకా ప్రతిరోజు కూడా ఈ ప్రోగ్రాం తీసుకెళ్లాలని ఆశపడుతున్నాము. కాబట్టి దయచేసి మీరు కూడా మీ ఆర్థిక సహాయాన్ని కేవలం మాకేం ఎంత పంపొద్దండి, కేవలం 500 రూపాయలు పంపండి. దేవుని బరా, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు. దేవుడు నిజంగా మీరు పంపిన ఒక్కొక్క పైసా కూడా ప్రభు కొరకు మరి ఎంతగా వాడబడడానికి సువార్త పరిచయం ఎంతో ఉంది. ఎన్నో గ్రామాలు, ఎన్నో రక్షణ ప్రజలు ఉన్నారు. ఎంతోమందికి ఇంకా సువార్త అందేదున్నది. కాబట్టి మీ అందరూ సహకారం అందించండి, మీ అందరూ ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. మరి ప్రత్యేకంగా ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసిన సింగరేణి కాలనీ ప్రజలు ఉన్నారు, హైదరాబాద్ వాళ్ళు, వాసులు, వారి కొరకు ప్రార్థన చేద్దాము. దేవుడు వారి కుటుంబాన్ని దీవించును గాక. అవును ప్రభా, మరొకసారి ప్రభా ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసిన బిడ్డలను నిండుగా నువ్వు దీవించము నాయనా. నువ్వు ఆశీర్వదించి మహిమను పొంది వారు అంతకంతకు వర్ధిల్లుటకు సాయం తెచ్చము. వారి వలిభవం మొక్క వలె నాటు ప్రభా ఆశీర్వాదకు వారసులను పెట్టి ఇంకా మెండుగా దీవించి ఆశీర్వదించి మహిమ గంట ప్రభావములు పొందమని అనేకులు ప్రేరేపించబడుతుండగా వారు కూడా దీవించి ఆశీర్వదించమని మరొకసారి మా జీవితం, మా సమస్త అధికారానికి అప్పగించుకుంటూ యేసుని బతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అందరూ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ఈ కింద స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్లకు ఫోన్ చేయండి. అదే రీతిగా తేజోమయుడు చర్చ్ మినిస్ట్రీస్కి మరి ప్రార్థనా మందిరానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. రండి. ఈ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా దయచేసి ప్రతి ఒక్కరు వచ్చి మా ఆరాధనలో మీరు పాలు పంపులు పొందండి. మా ఆరాధన సమయము 10 గంటల నుంచి 1 గంట వరకు ఉదయకాలము, సాయంకాలం కూడా 5:30 నుంచి 8:30 వరకు ఆరాధన సాయంకాలం ఉంటుంది. మన దగ్గర ప్రతి శుక్రవారము ఉపవాస ప్రార్థన ఉంటుంది 3 గంటల నుంచి 5 గంటల వరకు. ప్రతి అమావాస్య రోజు ఆల్నైట్ ప్రార్థన కూడా మా దగ్గర జరపబడుతుంది. మా యొక్క అడ్రస్ తేజమేడు ప్రార్థనా మందిరము, సింగరేణి కాలనీ, చంపాపేట్ రోడ్, సైదాబాద్, హైదరాబాద్. పరిశుద్ధ